మనిషి మనీషిగా రూపాంతరం చెందగలడు. అయితే అది సాధ్యం ఎప్పుడంటే నిరంతర ప్రయత్నం ద్వారా, నిత్య సాధన ద్వారా తనలో నిద్రాణమై ఉన్న మానసిక శక్తులను మేల్కొలపటం ద్వారానే మనిషి మనీషిగా రూపాంతరం చెందుతాడు. మనిషి మనీషిగా రూపాంతరం చెందకపోతే ఆ సమాజం శ్రేయస్కరంగా ఉండదు, హార్మోనియస్గా ఉండదు, సమతౌల్యమైనటువంటి స్థితిలో ఉండదు. మనుషుల్లో మారణ మనస్తత్వానికి కారణం నేటి రాజకీయ, నైతిక, సాంఘిక, ఆర్థిక, కుటుంబ పరిస్థితులు. స్వార్థం, పోటీ, భయం వీటి వల్ల మనుషుల్లో దానవత్వం పెరుగుతుంది. ఇటువంటి మనస్తత్వాలు మారాలంటే పునాదుల దగ్గర నుండి, అంటే రాజకీయ, నైతిక, ఆర్థిక, సాంఘిక, కుటుంబిక విధాల నుండి మరమ్మతుతో పాటు మనోవైజ్ఞానికంగా కూడా ఈ సమస్యని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ సమస్యని సామాజిక సమస్యగా దూరంగా పెట్టేదానికన్నా మనిషి తనంతట తాను తన అంతరంగాన్ని అర్థం చేసుకోగలిగినట్టయితే, తన అంతరంగాన్ని అర్థం చేసుకొని ఒక డైరెక్షన్తో ప్రయాణించినప్పుడు తప్పకుండా మనిషిగా రూపాంతరం చెందుతాడు, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మసలగలుగుతాడు. అయితే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం మనిషి తత్వాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేస్తుంది. దాని ఆధారంగా మానవ స్వభావాన్ని సూత్రీకరించడంతో పాటు జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు కొన్ని మంచి ప్రతిపాదనల్ని చేస్తుంది, మార్గదర్శనం కూడా చేస్తుంది, పద్ధతుల్ని, ప్రక్రియల్ని రూపొందిస్తుంది. అయితే మనిషి ప్రవర్తన అత్యంత క్లిష్టమైంది, జీవన పరిధి ఎంతో విస్తృతమైంది. బహుశా అందుకనేనేమో మనోవిజ్ఞాన శాస్త్రంలో మానవ స్వభావాన్ని గురించి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. వేటికి ఉండే గుర్తింపు వాటికి ఉంది. ఒక కళాకారుడు, సాహిత్యం, కళలు మానవుని అనుభూతికి ప్రతీకాలు. విజ్ఞానానికి సైతం అవి రూపాన్నిస్తాయి. అయితే ఆ రూపం వైజ్ఞానిక పద్ధతి అనే చట్రంలో కొన్నిసార్లు ఇమడవచ్చు, ఇమడకపోవచ్చు. గొప్ప ఉదాహరణ మనం సాహితీ చరిత్రను కానీ పరిశీలించినట్టయితే షేక్స్పియర్, దాస్తోయెవ్స్కీ సాహిత్య ప్రక్రియల్లో మానవ స్వభావాన్ని గురించి చాలా వివరణలు ఉన్నాయి. ఏ మనోవిజ్ఞాన శాస్త్ర గ్రంథానికి ఇవి తీసిపోవు. కనుక అనుభూతి ద్వారా, సమాజాన్ని నిరంతరం అధ్యయనం ద్వారా కూడా సమాజానికి ఒక వ్యక్తి రూపాంతరం చెందడానికి అవసరమైనటువంటిది సాహిత్యం, కళలు, అనేక భాగాలు అన్నీ సమగ్రంగా కలిస్తే కానీ సమగ్రమైనటువంటి జీవన విధానం మనిషికి అలవడదు. అయితే మనోవిజ్ఞానం శరీర విజ్ఞానంతో ముడిపడి ఉంది. అంటే మనిషికి శరీర విజ్ఞానంతో పాటు మనోవైజ్ఞానం కూడా తెలిసి ఉండి తీరాలి. అయినా మనసు అంటే కేవలం మెదడు కాదు, మెదడుని ఆధారంగా చేసుకొని ఉన్న భౌతికం కానీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిది మనస్సు. ఈ మనోవిజ్ఞానం ద్వారా మనిషి తన గురించి తాను తెలుసుకోగలుగుతాడు, జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాడు, ఇతరులను సైతం అర్థం చేసుకోగలుగుతాడు. మనిషి తనలోని దానవత్వాన్ని అధిగమించి మనిషిగా, మహామానవుడిగా, మనీషిగా ఎదగడానికి మనస్తత్వ శాస్త్రం ఉపకరిస్తుంది. ఇక్కడ నేను అందరినీ మనస్తత్వ శాస్త్ర విజ్ఞానులైపోయి శాస్త్రవేత్తలైపోమని కోరటం లేదు, పండితులవమని కోరటం లేదు. కానీ కనీస పరిజ్ఞానం, అంతరంగం మధురం గురించి, భావాలు ఎట్లా ఏర్పడతాయి, మనిషి ఎంతవరకు తనను తాను మలుచుకోవటానికి మనోవిజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పదలిచాను. అయితే మిగతా శాస్త్రాలకు మళ్ళీ కాక మనోవిజ్ఞానం చాలా వరకు వ్యక్తిగత విజ్ఞానమని, భౌతిక రసాయన శాస్త్రంలో ఉండే నిబద్ధత ఈ శాస్త్రంలో ఉండదని, దర్శన స్థాయి నుండి విజ్ఞానం వికసిస్తున్న ఈ శాస్త్రం చాలా లేతదని అంటారు. అది ఒక భావన. అయితే మనోవిజ్ఞానం కేవలం విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి పుస్తకాలకు పరిమితం కాదు, చాలా సిద్ధాంతాలకు పరిమితం కాదు. కానీ మనిషి తన నిత్య జీవితంలో ప్రతిబింబించాలని,
తను ఏమి కోరుకుంటున్నాడో, ఎలా ప్రతిబింబించాలని కోరుకుంటున్నాడో తెలుసుకున్నప్పుడు మానవ జీవితంలోని చాలా చీకట్లు పటాపంచలై ఎన్నో కాంతులు ప్రత్యక్షమవుతాయి. అతనికి మనోవిజ్ఞాన పరిజ్ఞానం అవసరము, చాలా 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 అవసరమని మనం ఇప్పుడు సమకాలీన సమాజంలో గుర్తించగలగాలి. సాంస్కృతిక ప్రవృత్తి గలవారికి ప్రత్యేకంగా అది అవసరం. ఎందుకంటే ఈ ప్రవృత్తి 3 పనులు చేస్తాయి ముఖ్యంగా: రచన, చిత్రరచన, కమ్యూనికేషన్. వీటికి ఇవి చేసేవారికి మరీ మనోవిజ్ఞానం అవసరమని మనం గుర్తించవలసి ఉంటుంది. అయితే ఒక మనిషి భౌతిక విజ్ఞానంలో చాలా వరకు పురోగమించి ప్రపంచం గురించి ఎంత తెలుసుకున్నా తన మనసు గురించి, ఇతరుల మనసు గురించి తెలుసుకోలేనప్పుడు తనకు బయటున్న ప్రపంచాన్ని గురించి ఎంత తెలుసుకున్నా జీవితం అసమగ్రంగానే ఉండిపోతుంది. మనిషిలోని మార్పుకి, సమాజంలో మార్పుకి కూడా మనోవిజ్ఞాన శాస్త్రం ఒక ఉత్కృష్టమైనటువంటి సాధనంగా మనం పరిగణించాలి, అందులో కృషి చేయాలి. మరొక్కసారి చెప్తున్నాను, నా కోరిక లేక నా విన్నపం ప్రతి వ్యక్తి మనోశాస్త్రవేత్త, ఫ్రాయిడ్, యోంగ్ చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలని కాదు. కానీ కనీసం ఫండమెంటల్స్ ఆఫ్ యువర్ మైండ్, ది వే ఇట్ విచ్ ఇట్ బిహేవ్స్, ఏ విధంగా నీలో అభిప్రాయాల్ని అది ఏర్పరుస్తుంది, అవి స్వతసిద్ధమా లేక సమాజంలో తాను జీవిస్తున్నప్పుడు అనేక రకాల సంఘటనలు, అనేక దృక్పథాలు తను చదివినటువంటి గ్రంథాల ద్వారా, తన స్నేహితుల ద్వారా, తన అనుభూతుల ద్వారా, తన అవగాహన ద్వారా, తన విశ్లేషణ ద్వారా పొందినటువంటివి అవి అభిప్రాయాలుగా ఏర్పడ్డాయా అనేటటువంటి దాని గురించి, అంతరంగం గురించి ఆలోచించి తీరాలి. అయితే మనోవిజ్ఞాన శాస్త్రంలో వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి. అయితే ఒక పరిణతి చెందినటువంటి ఆలోచన ఏమిటంటే సామూహిక అచేతన, కలెక్టివ్ అన్కాన్షియస్ దాకా నిబంధన, కండిషన్, వీటిని ఫ్రాయిడ్, యాంగ్, యాడ్లర్ సిద్ధాంతాల్ని మనం తప్పకుండా చదివి తీరవలసి ఉంటుంది. అయితే విజ్ఞాన శాస్త్రం ఏ విజ్ఞానమైనా, మనోవిజ్ఞానమైనా జీవితానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. దానంతట అది ఇవ్వలేదు కాబట్టి మనిషికే ఆ డైరెక్షన్ ఉండాలి. సైన్స్ ఒక పరికరం మాత్రమే. మనిషి తన విలువల్ని తనే ఎంచుకోవాలి. అది ప్రతి మనిషి బాధ్యత, ప్రతి మనిషికి ఆవశ్యకత. మనిషి గురించిన సమగ్రమైన భావన, శరీర ధర్మాల పట్ల, సంస్కృతి పట్ల, సామాజిక రాజకీయ పరిస్థితుల పట్ల, వైయక్తిక జీవన పరిస్థితుల పట్ల సరైన అవగాహన ఉన్నప్పుడే సాధ్యం. అందుకే తత్వశాస్త్రాన్ని, చరిత్రని, కళలని, సంస్కృతిని, విజ్ఞాన శాస్త్రాల్ని వ్యక్తులు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తేనే మనిషిగా రూపాంతరం చెందుతాడు. అయితే వీటన్నిటి మీద, తన వాస్తవ జీవన అనుభవాల మీద, తన వాస్తవ జీవన విధానం మీద, తనకున్నటువంటి ప్రాపంచిక దృక్పథం మీద, జీవన అనుభవాల మీద, ఆదర్శాల మీద ఆధారపడి ఉన్నదనిపిస్తుంది. అందుకే ప్రాపంచిక దృక్పథం తన జీవిత అనుభవం నేర్పినటువంటి పాఠాలకు, వీటన్నిటి పునాది మీద ఒక సామాజిక అవగాహన లేక సామాజిక చైతన్యాన్ని మనిషి తన మనసులో నిర్మించుకున్నప్పుడే మనిషిగా రూపాంతరం చెందుతాడు. అయితే ఇది తప్పకుండా నిరంతర ప్రయత్నం ద్వారా, నిత్య సాధన ద్వారా అయి తీరుతుంది. అయితే మనోవైజ్ఞానికుడు కారల్ రోజర్స్ మనోచికిత్స, సైకోథెరపీకి ముఖ్యంగా సృష్టించాడు. ఇటువంటిది సమాజ స్థాయిలో జరగాలి అంటే రచయితలు, సాంస్కృతికవేత్తలు, సాంస్కృతిక కార్యకర్తలు, మానవతా ఉద్యమం, మానవతా విలువలు పెంపొందింపజేయాలనేటటువంటి ఒక కృతనిశ్చయం సామాజిక పరంగా ఎక్కువ మంది దగ్గర నుంచి రావలసి ఉంటుంది. మనోవిజ్ఞానం మనిషి కేవలం మానసిక ఆరోగ్యం వనగూర్చటంతో ఆగిపోదు. మనిషి తనలో నిబిడీకృతమైన శక్తులన్నిటికీ రూపం ఇచ్చే అవకాశం కల్పిస్తుంది. అబ్రహం మాస్లో అన్నట్టుగా మనిషికి ఆత్మసిద్ధి, సెల్ఫ్ యాక్చువలైజేషన్ పొందేటటువంటి అవకాశం ఉంది. తాను సమగ్రమైనటువంటి అవగాహనతో తాను
తనకై తాను రూపాంతరం చెందేటటువంటి దృఢ సంకల్పం ఉంటే, ఆ దృక్పథం ఉంటే, అదే ఆయనకి ఆ పరిమితులు ఉండనటువంటి మానసిక శక్తుల్ని అధ్యయనం చేసేటటువంటిది. ఎంతో అవకాశాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం మనిషికి కల్పిస్తుంది. అయితే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం మనిషిలో భావాలు ఎలా ఏర్పడతాయి, ఎలా అభిప్రాయాలు ఏర్పడతాయి అనేటటువంటిది ముఖ్యంగా చూసుకోవలసినటువంటిది. మనస్సు అనేది ఒక ఖాళీ పలక. మనిషి జన్మించినప్పుడు అతని మనస్సు ఖాళీ పలక వలె, తెల్ల కాగితం వలె ఉంటుందని జాన్ లాక్ మహాశయుడు గొప్ప తత్వవేత్త చెప్పాడు. జన్మతోనే అన్ని భావాలు మానవ మనస్సులో నిక్షిప్తమై ఉంటే శిశువులు పరమజ్ఞానులు కావాలి. ఆటవికులు కూడా సకల విజ్ఞాన పారంగతులు కావాలి. మందబుద్ధులనేవారు ఉండరు. విద్యార్జనకు అర్థమే ఉండదు. కానీ అలా జరగడం లేదు కదా. అందువల్ల నీతి సూత్రాలు కూడా స్వతసిద్ధమైనవి కావు. విశ్వజనీనమైన నైతికత్వం లేదు. మంచి, చెడు, పుణ్యం, పాపం వంటివి దేశకాల పాత్రను బట్టి భేదిస్తాయి. ఒకరికి మంచి, మరొకరికి చెడు. ఒకరికే భిన్న కాలాలలో మంచి, చెడు తారుమారవుతాయి. ఒక దేశంలో మంచి, మరొక దేశంలో చెడు. ఒక కాలంలో చెడు, మరొక కాలంలో మంచి. ఏది మంచి, ఏది చెడు అనే మీమాంసకు ఎప్పుడు తావు ఉంటుంది. కనుక సార్వజనీనమైనటువంటి విలువలు లేవు. ఏది స్వతసిద్ధ సత్యం కాదు. ఒకరికి ఒక భావన, అదే భావన ఇంకొక భావజాలాన్ని కలిగించవచ్చు. స్వతసిద్ధ భావాలనేవి లేకపోతే మనకు కలిగే జ్ఞానమంతా ఎక్కడి నుంచి వస్తున్నది అనే ప్రశ్న రావచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అనుభవం నుంచే వస్తున్నదని జాన్ లాక్ మహాశయుడు చెప్పాడు. ఇంద్రియానుభవం వల్లనే మనకి భావాలు కలుగుతున్నాయి. మరొకసారి చెప్తాను, ఇంద్రియానుభవం వల్లే మనకు భావాలు కలుగుతున్నాయి. జ్ఞానం 2 రకాలుగా వస్తుంది. ఒకటి జ్ఞానేంద్రియాల ద్వారా, 2 వివేచన ద్వారా, రిఫ్లెక్షన్. ఇదే నేటి సమాజానికి, నేటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితులకి ముఖ్యమైనటువంటిది ఈ వివేచన. ఈ వివేచన జరగాలి అంటే మనిషి తనని తాను, తన అంతరంగాన్ని, తన భావనల్ని, తన అభిప్రాయాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఏ సంఘటన ద్వారా, ఏ జీవన గమనం ద్వారా ఏర్పడ్డాయని అంత మథనం జరిగి తనకు తాను ఒక రూపాంతరం చెంది స్వచ్ఛమైన సమాజానికి ఉపయుక్తమైనటువంటి భావాలు ఏర్పరచుకోవడం ద్వారా మాత్రమే మనిషిగా రూపొందుతాడు. మనిషిగా రూపొందడం నేటి సమాజానికి చాలా చాలా అవసరం. దయచేసి అందుకే మరొక్కసారి నా విజ్ఞప్తి, ఎంతైనా మనోవిజ్ఞాన శాస్త్రం చదవండి. తాత్వికుల చరిత్రలు చదవండి. తాత్వికులు ఇచ్చినటువంటి సూక్తులు చదవండి, వినండి. మనిషిగా రూపొందడం నేటి సామాజిక అవసరం. థ్యాంక్ యూ.